హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పుల్లగా ఎంతో రుచిగా ఉండే పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడిని చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఈ పచ్చడిని రుచి చూశారు అంటే అద్భుతం అనాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది. ముందుగా గ్యాస్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజ్వి 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి ఒక వెల్లుల్లిగడ్డని ఇలా పొట్టు తీయకుండానే వేస్తున్నాను. పచ్చడికి సరిపోయేంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే 3 మీడియం సైజ్వి టమాటోలు, 5 వంకాయలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చడికి సరిపోయేంత ఉప్పును వేసుకొని ఇదంతా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా సగం మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక మామిడికాయనైతే ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది నిన్న తీసుకున్నాను మామిడికాయ, కొంచెం కలర్ చేంజ్ అయింది కానీ చాలా పుల్లగా ఉంది. పచ్చడిలోకి మామిడికాయను ఎక్కువగా వేసుకోకండి. ఎక్కువగా వేసుకున్నాము అంటే పుల్లగా అయిపోతుంది. మరి పచ్చడి పుల్లగా ఉంటే తినలేం కదా, అందుకని చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక గుప్పెడు కొత్తిమీరనైతే వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్లే ఈ పచ్చడికి మంచి రుచి అయితే వస్తుంది. కొత్తిమీర వేసుకొని మంటను చిన్నగా పెట్టి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా అంతా దగ్గర పడింది కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఇదంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. వేయించి పొట్టు తీసుకున్న పల్లీలని ఒక గుప్పెడు తీసుకుని మిక్సీకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా చల్లారింది కదా, దీంట్లోకి అయితే వేసుకోవాలి. వేసుకొని మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీకి అయితే వేసుకోవాలి. చూడండి, పుల్లగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేరే గిన్నెలోకి వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నాను. ఈ తాలింపు పెట్టుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, చాలా రుచిగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలాగే ట్రై చేసి చూడండి. కానీ మామిడికాయ వేసే ముందు మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోకండి. పచ్చడి నచ్చితే పచ్చడికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.